విభాగాలన్నీ ఐదు జరిగిన వారు కూడా ఆహ్వానించుకున్నాం. అందరూ తప్పకుండా శక్తంతా కూడా గోడ పెట్టుకొని మరి చక్కగా పాట పాడి మరి దేవుని మహిమపరిచారు. మరి భాస్కర్ గారిని దేవుడు దీవించి ఆస్వాదించిన తర్వాత థ్యాంక్ యూ అండి. ఈ సమయంలో మరొక వాక్య సందేశాన్ని మనం విందాం. గొప్ప వాక్య సందేశము ఈ సమయంలో సహోదరి పిల్లి మేరీ క్రేస్ గారు వచ్చి ఒక కీర్తన పాడాలని కోరుచున్నాం. ప్రత్యేకమైన కీర్తన.
శ్రీకృష్ణ సందర్భంగా ఫస్ట్ నేను వేదిక మీద ఉన్న దైవజనులు రాంబాబు గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు శాంసన్ రావు గారు, సంఘ పాస్టర్ గారు, కోయలు వారు, విచ్చేసినటువంటి జన సమూహమా, మీ అందరికీ నేను హ్యాపీ క్రిస్మస్ మీకు తెలుపుతూ అనాథ తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి ఎవరు మాట్లాడద్దు, ఎన్నో సమస్యల నుండి ఏక సంఘంగా దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుని నేను వేలాది వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. సమస్త నాయకులుగా బ్యాప్టిస్ట్ సంస్థలో 32 సంవత్సరాల వరకు ఇప్పుడు కూడా నేను ఎన్నో సంఘాలను దర్శించాను, ఎన్నో సంఘాలని కట్టాను.
ఎన్నో సంఘాన్ని సమస్యలు తీర్చాం, నాయకత్వాన్ని బలపరిచాం, దేవుణ్ణి ఘనపరిచాం. ఇవన్నీ మేము మరి భక్తి చేస్తున్నాం. సేవా కార్యక్రమాలు, సంఘాన్ని గౌరవించడం, సంఘంలో ఉన్న సమస్యలు, సంఘంలో ఉన్న వాటిని సాల్వ్ చేసి ఉన్నతమైన సంఘంగా క్రీస్తు ఇల్లు సంఘము, క్రీస్తు ఇల్లు సంఘము. అందుకని నేను చాలా పెద్ద చర్చ కావాలని కట్టాను. అందుకని సంఘం కట్టి ఆ సంఘంలో వేల మంది, లక్షల మంది ప్రార్థన చేసుకోవాలని ఆశతో కట్టారు. సంఘం నాది కాదు, నేను అప్పుడే కట్టాను, కానీ నాది కాదు, సంఘం మనందరిది. అందుకనే ఎస్టీబీ చర్చిలో నేను గమనించాను, సభ్యులందరూ క్రైస్తవ బిడ్డలు, ప్రేమ కలిగిన వారు, స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, కింద పనిచేసే సెక్షన్ అవ్వచ్చు, అందరూ కూడా ప్రేమగా సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఎక్కడొచ్చింది ఈ సమస్య నేను ఆలోచించా. ఒక నాయకుడుగా చాలా సింపుల్ సొల్యూషన్ దొరికింది. చాలా సింపుల్ సొల్యూషన్. ప్రభువా, ఏది మంచి అవకాశం నాకు త్వరలో ఈ సంఘం ఏక సంఘంగా ఉండాలని నేను ఎన్నోసార్లు ప్రార్థించాను. నేను ఆలోచించి ఇది 10 మందితో షేర్ చేసే ఇష్యూ కాదు, ఇది ఒక డెలికేట్ ఇష్యూ, దేవుడితోనే పోరాడి సాధించాల్సిన విషయం. పిల్లల్ని కంట్రోల్. మరి ఒక సామెత ఉంది, ముళ్ళు వచ్చి అరిటాక మీద పడ్డా, అరిటాక పోయి ముళ్ళు మీద పడ్డా అరిటక్కే జరిగింది. సంఘాన్ని 10 మందితో షేర్ చేయకూడదు, దేవునితో షేర్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఇది నేను బాగా ఆలోచించాను, ప్రాబ్లంలో పెట్టా. నేను నా సంఘంలో గంటల తరబడి ఉంటాను. చాలామంది ఆదివారం మాత్రం వచ్చి వెళ్తూ ఉంటారు. నేను అలా కాదు, ప్రతిదినం సంఘంలో ఉంటాను. ఉండి నా ప్రాబ్లం నేను చేసుకుంటాను, నా సమస్యను నేను తీర్చుకుంటుంటాను. నాకు గుడ్ ప్లేస్ ఎక్కడంటే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి సంఘమే, మన ఇల్లు కాదు. అందుకనే యేసుక్రీస్తు సంఘం అంటే ప్రజలు, జన సమూహం. ఒక చిన్న ఇష్యూ ఉంటే దేవాలయం గురించి ప్రార్థన చేసుకుంటారు. నా మిస్సెస్ మోకాళ్ళ మీద నడిచి ఆమె యొక్క దేవుని మీద భక్తిని ప్రూవ్ చేస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఇది నా కళ్ళతో చూస్తూ ఉంటారు. ఎంతో గాయాలు అవుతాయి, అయినా మా ఫెయిత్, నా నమ్మకం, దేవుడు ఉన్నాడు. ఎక్కడి నుంచో మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, దేనికి పనికిరాని మమ్మల్ని దేవుడు ఇంతగా ఆశీర్వదించాడు, చెప్పలేంతగా ఆశీర్వదించాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు, ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఈ పొజిషన్ ఉంటానని కూడా. అలాగే నేను ఇంతమందికి ఉపయోగపడతాను అనుకోలేదు. నా జీవితంలో చాలా ఇష్యూస్ చూసుకుంటూ వచ్చా, అనుభవిస్తూ వచ్చా. ప్రతిదినం మరణం అనుకున్నాను, ప్రతిదినం మరణం అనుకున్నాను, ప్రతి క్షణం మరణం అనుకున్నాను. నా జీవితం ఒక నీటి బుడగా అనుకున్నాను. ఎన్నో మెరికస్ తిరిగాయి. ఇది నేను సభాముఖంగా చెప్పాలని ఆశిస్తున్నాను. ఎంతోమంది దైవజనులకి అవకాశం రావు. ఒక నాయకత్వం చేసేటప్పుడు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో రాళ్ళు, ఇవన్నీ జయించుకుంటా వచ్చారు. ఈ యొక్క సంఘం కావల పట్టణంలో, ఈ సంఘాన్ని నేను ఏక సంఘంగా చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. అది అనుకోకుండా జరిగింది. ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా 1 or 2 days స్టెప్ తీసుకున్నాను. దేవుడు నాకు సహకరించాడు, దేవుడు నాకు అద్భుతమైన ఆలోచన ఇచ్చాడు, దేవుడు నాకు ఓపిక ఇచ్చాడు, మాట చతురులు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, సమస్ఫూర్తి ఇచ్చాడు. ఇన్ని ఇచ్చాడు సంఘం కొరకు, మీ సంఘం కొరకు.
మన సంఘంతో, మన బ్యాప్టిస్ట్ సంఘంతో ఎన్నో సమస్యలు ఉన్న సంఘాలు చూశాను. ఎన్నో సర్వీసులు, ఒక్క సంఘంలో 4 సర్వీసులు 3 సర్వీసులు ఉన్నాయి. దట్ ఈస్ నాట్ ఎ గుడ్. యు ఆర్ ఆల్ గాడ్ సర్వెంట్స్, యు ఆర్ ఆల్ గాడ్ పీపుల్. మనమందరం దేవుని మనుషులు. మనలో మనం చిలుకరాదు. ఇవన్నీ సంఘాన్ని అద్భుతంగా ఈ యొక్క క్రిస్మస్ పండుగ చేసుకున్నప్పుడు దేవుడిచ్చిన అవకాశం మనందరికీ, నాకే కాదు మీకు కూడా. చాలాసార్లు నేను విన్నాను, ఒక చిన్న ఇష్యూలో కూడా ఒకరినొకరు మొహం చూసుకోలేని పరిస్థితులు ఉన్నాయని సంఘంలో, ఒకరినొకరు కళ్ళతో చూసుకోలేని పరిస్థితులు ఉన్నాయని ఈ సంఘంలో నేను విన్నాను. కావల పట్టణంలో నేను ఉండి ఇలాంటివి చూస్తుంటే బాధేసేది. ఒక శవం, ఆ ఆత్మ, క్రైస్తవ బాడీ, దేవుని ఆత్మ, ఆ బాడీ యొక్క ఆత్మ, మనిషి యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక్కడ కూడా పడతారు. దట్ ఈస్ సిన్. అది పాపం. దేవుని శరీరాన్ని మనం గౌరవించకూడదు, ఆత్మని గౌరవించాలి. ఇవన్నీ మేము ఎరిగినవాడు. మేము అందుకనే మీ సంఘంలో, అంటే మన సంఘంలో పి కుమార్ గారు చనిపోతే నేను నా సతీమణి ఇద్దరం 11:30 అప్పుడు బలిలో ఉన్నాం నైట్. ఎందుకు? ఆయన ఆత్మ దేవుని దగ్గర ఉంటుందని మాకు నమ్మకం. సౌమ్యుడు, గుణవంతుడు, ఓపిక గల వ్యక్తి, మనిషిని గౌరవించే మనస్తత్వం, దేవుని ఆలయంలో ఎన్నో పరిచయం చేసిన వ్యక్తి. మేమిద్దరం, నా మిస్సెస్తో నేనమ్మా నేను పోతాను కానీ వద్దాను. నాకు చాలామంది అడ్వైజ్ ఇచ్చారు, కరోనా పేషెంట్స్ కాడికి మీరు పోవద్దు, కరోనా బాడీస్ కాడికి మీరు పోవద్దు అని. అంటే నాకు ఒక పాస్టర్ గారు సలహా ఇచ్చారు. ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, ఇద్దరు వెళ్తే మీ బిడ్డల పరిస్థితి, మేము మరణించడానికి సిద్ధమే కానీ ఆ బలికి పోవాల్సిందే. నేను థామస్ గారు, జైపాల్ గారు, కొంతమంది పెద్దలు, మా రావులు సాంస్, జేమ్స్, మేమందరం ఫంగస్ ఉన్న బ్లూ ఫంగస్ ఏదో అంటారు కదా, ఇన్ఫెక్షన్, బ్లాక్ ఫంగస్ ఉన్న బాడీ విజయవాడ నుంచి వచ్చింది. ఇది చెప్పాలి, వినాలి కూడా. క్రైస్తవం విజయవాడ నుంచి వచ్చింది, నెల్లూరు తీసుకెళ్ళారు. పేరు చెప్పడం బాగుండదని చెప్పట్లేదు. మంచి స్థితి ఉన్నవారు, డాక్టర్ గారి కుటుంబం. డాక్టర్ ఐసీలో ఉన్నాడు, భార్య చనిపోయింది. విజయవాడ అలవ చేయలేదు, భార్యలో ఉన్నాడు. అప్పుడు నెల్లూరు వచ్చింది భార్య. నెల్లూరు అలవ చేయలేదు. రాత్రి 12 గంటలకు మాకు ఫోన్ వచ్చింది, పంపించండి బాడీని, నేను సమాధి చేస్తాను అని చెప్పాను. దట్ టైం ఐ వాజ్ డయాలసిస్. ఎవరిథింగ్. నేను ఆ సమాధి కార్యక్రమం అంతా చేసాను. మేమందరం చేసేప్పుడు ఆ ఆనందాన్ని హద్దులు, రియల్ అంటే ఆనందాన్ని హద్దులు. మరణించినా పర్లేదు అనుకున్నాను. నా డయాలసిస్ మిషన్ ఇక్కడ ఉంది, కానీ నేను జాగ్రత్త తీసుకున్నాను. సమాధి కార్యక్రమాలు చేశాను. ఆ టైంలో ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యే, వారు ఫోన్ చేశారు. ఏందన్నా నీకు ఇచ్చా, నీకు చాదస్తమా, నీ హెల్త్ కండిషన్ ఏంది, నీ పరిస్థితి ఏంది, రేపు మరణించే సమయాలు నీ చుట్టుముడుతూ ఉంటే నువ్వు ఆ బాడీ దగ్గరికి వెళ్తావా? వద్దు, వచ్చేసేయాలి కన్నా. నేను వెళ్ళలేదు. దట్ ఈస్ ది క్రిస్టియానిటీ. దట్ ఈస్ ది క్రిస్టియానిటీ. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరు కష్టం ఉన్నా సభాముఖంగా తెలియపరుస్తూ ఉన్నా. ఒక్క కబురు ఇస్తే నేను మీ ఇంటికాడ వారిపోతాను. నేను మా వరక్క ఇల్లు వీరందరికీ కుటుంబం మొత్తం కోవిడ్ వచ్చేసింది. నేను థామస్ ఎంతగా కష్టపడ్డాము ఆ ఇల్లు క్లీన్ చేశారు. డాక్టర్ సర్వే ఇచ్చారు, డోంట్ గో. మన ప్రజలు వారు క్షేమంగా తిరిగి వస్తున్నారు. భర్తను కోల్పోయారు,
కుటుంబం అనాథ స్థితికి వచ్చింది, దీనస్థితికి వచ్చింది. సొంత వారు వదిలేరు, సంఘం వదిలింది, దేవుడు వదిలిపెట్టలేదు. ఎక్కడో మనుషులు పుట్టిస్తాడు దేవుడు సేవకు. మేము వచ్చి ఆ టైంలో ఇక్కడ మా జోషి మేమందరం ఈ రోడ్డు మీద మా డిపో చీపురు తీసుకొని పైకెత్తి క్లీన్ చేసాం, గటాలతో క్లీన్ చేసాం, ఇల్లంతా శుభ్రం చేసాం, మాస్కులు పెట్టుకోవాలి. నేను నీ చర్చి ఉండాలి, ఇదే ఉండాలి అంత పప్పన నేను అన్న రోజు. ఎందుకంటే ఒక క్రైస్తవ కుటుంబం దీన స్థితికి వెళ్ళిపోయింది, మరణ స్థితికి వెళ్ళి లేచి తిరిగి వస్తున్న సమయాన్ని నేను ఎదురెళ్ళి రిసీవ్ చేసుకోవాలనుకున్న ఆశగా ఉంది. కానీ నాకు విషయం చెప్పారు, ఇల్లు పరిస్థితి. తిమోతిని కూడా నేను నేర్చుకుంటున్నాను. ఈ సంఘంలో సెక్రటరీ గారు, సారీ సెక్స్టర్ గారు, సెక్స్టర్ తిమోతి పరిశ్రమ చేశాను. ఇప్పుడు చూస్తున్నాను ఉంటాను, నేను అప్రిషియేట్ చేస్తున్నాను. తిమోతి క్రైస్తవ కుటుంబాలు గమనించండి, సంఘానికి సేవ చేయండి, మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి. ఎన్నో కుటుంబాలు సంఘాన్ని చీట్ చేసిన కుటుంబాలు, మోసం చేసిన కుటుంబాలు, డబ్బు తిన్న కుటుంబాలు, సాధారణంగా పనిచేసిన కుటుంబాలు నాశనం అయితే ఉన్నాయి. నా కళ్ళ ముందు వాళ్ళందరూ ఉన్నారు కూడా. కొంతమంది మరణించారు, భయంకరమైన మరణం, భయంకరమైన స్థితి. ఆ బిడ్డలు అనాథలుగా బతుకుతున్నారు, కన్ఫ్యూషన్లో బతుకుతున్నారు, మనుషులు చీట్ చేసి బతుకుతున్నారు. ఆ రోజు నాయకులు సంఘ నాయకులు బిడ్డలు గమనించాలి. క్రైస్తవ కుటుంబంలో పాపం ఉందనేది గుర్తుపెట్టుకోవాలి, శాపం ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రిస్మస్ శుభ దినాన ఎందుకు తెలియపరుస్తున్నారంటే, మళ్ళీ ఈ సంఘం యుగములు వర్ధిల్లాలే కానీ అలాంటి పాత రోజులు చూడకూడదని నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎవ్రీబడి ఎవరు ఒక్కరు కూడా ఇది మన సంఘం, దేవుని సంఘం, ఇది మన శరీరం, దేవుని శరీరం, దేవుని శరీరమే మన శరీరం. ఆలయంలో ప్రార్థిస్తుంటే ఆ స్పిరిట్ వేరుగా ఉంటుంది. అనుభవించండి, ఎంజాయ్ చేయండి. ఇంట్లో ప్రార్థించడం కాదు, చాలా మంది ఇంట్లో ప్రార్థిస్తారు. ఇంట్లో ప్రార్థించడం కరెక్ట్ కాదండి. సాధన చెయ్యాలి, కానీ మన విజయాలు సాధించాలంటే సంఘానికే రావాలి, సంఘంలో మోకరించాలి. సాంసన్ రావు గారు చెప్పారు, మోకరించడం అనేది నాకు ఇష్టమే. మా తండ్రి కాడి నుంచి చూసా, మోకరింపు ప్రార్థన చాలా బలమైనది, చాలా అద్భుతమైనది. గొప్ప కార్యాలని నిజాన్ని సాధించగలరు, ఆనందాన్ని ఇవ్వగలరు, ప్రశాంతత ఇవ్వగలరు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆలోచించాను, భరత్ గారు, అనిల్ గారు, నేను మన సండే చెప్పిన పేరు, వీరందరూ ఈ యొక్క గొప్ప కార్యాన్ని చేస్తుంటే నా ఆనందాన్ని హద్దులేదు. ఇట్ ఇస్ నాట్ మై ఓన్ చర్చ్, కానీ నా హ్యాపీనెస్ లైఫ్ ఇస్ జీరో. దట్స్ మై కాన్ఫిడెన్స్. నేను అందరూ చెప్తాను, నీటి పొడవు లాంటి జీవితం మాది. వితౌట్ గాడ్ నో మెన్, నో ఉమెన్, నో హ్యూమన్ బీయింగ్, నో బోర్డ్స్ ఆర్ ఎవ్రీథింగ్. వితౌట్ గాడ్ నో. దట్ ఇస్ మై ఫుల్లీ కాన్ఫిడెన్స్. నేను అందరూ చెప్తాను, హైనూరు వస్తుంటారు నా కాడికి, రెడ్డి కమ్యూనిటీ వారు వస్తారు, మనం ఎంత వాళ్ళ ముందు వాళ్ళు వచ్చి మన దగ్గర వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారు. దేవుడు అందరికీ జ్ఞానం ఇవ్వడండి. దేవుడిని ఆరాధించేవారికి, దేవునికి భయపడేవారికి, దేవుని నమ్మిన వారికి, దేవుని ఫాలో వారికి, దేవుని మాటలు వినేవారికి, అనుసరించేవారు, వారికి మాత్రమే దేవుడు ఆ పవర్ ఇస్తూ ఉంటాడు. ఒక్కరు ఆలోచించుకోండి, ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి, మీకు ఆ పవర్ కావాలా? సంఘంలో మోకరించండి. మీ సంఘంలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు మీకు ఆ పవర్ దేవుడు ఇస్తాడని నేను నమ్ముతున్నాను.
నేను ఒక్కడేనండి 10 కోట్లు పెట్టి చర్చి కట్టడం. ఇట్ ఇస్ నాట్ ఏ జోక్. నాకు నేనే క్వశ్చన్ వేసుకుంటుంటాను. రకరకాల మలుపు తిప్పుతున్నా నా సంఘాన్ని. నేను మరణించేందుకు నా సంఘంలో అలాగే తిప్పుతూనే ఉంటాను, దాన్ని రకరకాలుగా మరుస్తూ ఉంటాను. నేను అనుకున్నా, నేను మరణించేటప్పుడు ఇంకోటి గొప్ప విషయం, మనం ఎవరు మరణించిన, క్రైస్తవ బిడ్డలు ఎవరు మరణించిన, ఎంత గొప్ప అవకాశాలు మనకి ఇచ్చాడో దేవుడు. ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు, జీసస్ క్రైస్ట్ వారు మనకి ఎంత గొప్ప అవకాశాలు ఇచ్చారు. ఆలోచించారు, ఏంది అవకాశం? మరణిస్తే మన బాడీ సంఘంలోకి వస్తుంది. మన శరీరం తాకన చనిపోతే 10 నిమిషాల్లో ఇంట్లో నుంచి బయట పెట్టే మన మనుషులు మనవారు, మన ఇల్లు. కానీ సంఘం ఆహ్వానిస్తుంది, సంఘం రమ్మంటుంది. శరీరాన్ని సంఘం రమ్మంటుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆ శవం సంఘంలోకి రాక తప్పదు. దట్ ఈస్ క్రిస్టియానిటీ. ఎంత ఆనందంగా వస్తాం. నేను హైదరాబాద్ వెళ్తున్నా, బెంగళూరు వెళ్తున్నా, మెడ్రాస్ వెళ్తున్నా, గుంటూరు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, నా ముందు ఎవరైనా సమాధి పెట్టిపోతుంటే కారు దిగి ఒక 5-10 నిమిషాలు మోసినే కారు ఎక్కుతాను. వాళ్ళు ఫిమేలా మేలా నాకు తెలియదు, వాడు ఎవరో కూడా నాకు తెలియదు. దట్ ఈస్ మై లైఫ్లో నేను స్టూడెంట్ లైఫ్ నుంచి అది ఫాలో అయ్యాను. అందుకని దేవుడు గొప్ప కార్యాలను ఆయాసం చేశాడు. నేను చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు నేను సమస్త గొడవల్లో, సమస్త ప్రాబ్లమ్స్లో అమాయకంగా కూడా నేను జైల్లో ఉన్నాను. ఏమి తెలియకుండా కూడా ఎందుకు ఈ కేసు తెలియదు, నేను జైల్లో ఉన్నాను. కానీ కొన్నిట్లో నేను వర్ధపూర్వలో జరిగిన వాటిలో నేను కూడా జైలుకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు ఆల్వేస్ బైబుల్, వితౌట్ బైబుల్ జైల్లో లేదు. బైబిల్కి చాలా గౌరవం ఉంది, జైల్లో చాలా ఆదరణ ఉంది బైబిల్కి. ప్రతి ఒక్క హృదయం, ప్రతి ఒక్క ఖైదీ హృదయాలు నలిగిపోయి ఉంటాయి. ఈ యొక్క బైబిల్ వాళ్ళ హృదయాన్ని మారుస్తుంది, ప్రశాంతతనిస్తుంది, నిద్రిస్తుంది, సమస్తత తీరుస్తుంది. ఏ పుస్తకం పట్టుకున్నా ప్రశాంతత రాదని మీకు తెలియపరుస్తున్నా. ఏ పుస్తకం పట్టుకోండి. ఇంకోటి కూడా గొప్ప విషయం, పరిశుద్ధ గ్రంథము అనేది ఎక్కడ రాయబడ్డది? ఏ పుస్తకం మీద లేదు. మన బైబిల్ మీద పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అని రాయబడింది. అంటే ఈ గ్రంథమే పరిశుద్ధం. కాబట్టి మన క్రైస్తవ బిడ్డలారా, మీరందరూ హ్యాపీగా క్రిస్మస్ చేసుకోవాలి, ఆనందంగా ఉండాలి. ప్రతి కుటుంబంలో మీ సమస్యలు సంఘంలో తీర్చుకోవాలి. మీ సంఘ పాస్టర్ గారిని అభినందించాలి, గౌరవించాలి, ప్రొటెక్ట్ చేయాలి. అప్పుడే మీకు అద్భుతమైన వాక్యం చెప్పగలరు. వారిని బలవంతం చేయండి, సంఘాన్ని బలవంతంగా బలమైన స్థితిలో పెట్టండి, సంఘాన్ని బలమైన స్థితిలో పెట్టండి, పాస్టర్ గారిని బలవంతం చేయండి. మీ కుటుంబం వర్ధిల్లుతూ ఉంది, మీరు ఆశీర్వదింపబడతారు. ఇవన్నీ మా అనుభవాల్లో జరిగిన విషయాలు. చాలామంది పాస్టర్లు చూశారు, తాగుబోతులు చూశా, జోదగాళ్ళని చూశా, బీడి తాగేవాడిని చూశా, అబద్ధాలు చెప్పేవాడిని చూశా, మోసగాడిని చూశా, దొంగను చూశాను, నీచుని చూశా, బైబిల్ పట్టుకొని చీట్ చేసేవాడు కూడా చూశా. అలాంటి జీవితం మా ఎప్పుడు లేదు. చీట్ చేయం, ఒక ల్యాండ్ కబ్జా చేయం, ఒక బంగారం దొంగిలించాం, ఒక మనిషికి చేతనైనంత వరకు సాయం చేస్తాం మా కుటుంబం. అందుకనే మేము వర్ధిల్లుతూ ఉన్నాం, ఆశీర్వదింపబడుతున్నాం. ఆలోచించండి, దివాగా ఒక సింపుల్ మ్యాన్, మీలో ఒకటి నేను. ఈ సంఘం ఒకటి చేతుకు నాకు దేవుడు ఎందుకు నా చేతులకు ఒకటి చెప్పాడు. ఇట్లా మేము చాలా సమస్యలు చేశాను, చాలా చేశాను, చాలా ఎన్నో కుటుంబాలు, ఎన్నో చెప్పలేను, గుర్తులేవు. నేను చేసిన సహాయం నాకే గుర్తులేదు. 1,00,000 కోట్ల రూపాయల సహాయం చేస్తాను. నా మిస్సెస్ ఒక్కడే ఉంటాను, ఎప్పటికైనా మరణించేది. కాబట్టి మన ఇంటికి గడప దొక్కితే, మన దేహాన్ని అడిగితే మనం అవకాశాన్ని వదులుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చారు.
అని నేను ఆశిస్తుంటాను. నేను నమ్ముతాను. నేను చాలామందిని చదివిస్తూ ఉంటాను. అందరూ కూడా చెప్పేది ఒకటే, జీవితం చాలా డేంజర్, జాగ్రత్తగా ఉండండి, దేవుణ్ణి ఆరాధిస్తూ మీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయండి. అలాగే ఈరోజు నేను ఒక వాక్యాన్ని చూశాను. ఇప్పుడు వచ్చేటప్పుడు జస్ట్ నేను ఒక వాక్యాన్ని చూశాను. నేను జస్ట్ నా మిస్సెస్ ఇంకొక వండర్ విషయం చెప్పాలి. కొద్ది సమయం తీసుకుందాం, ఎందుకంటే మనం ఈ అవకాశం, ఈ సమయం, నేను బైబిల్ ఎక్కువ నమ్ముతాను. మన జ్ఞానం రావాలంటే బైబిల్ చదువు, బైబిల్ని హత్తుకుని ఉంటాను. చూడండి, ఏ రోజైనా ఈ సమయానికి వస్తూనే ఉంటాను. నా కార్లో బైబిల్ ఉండాలి, నా బెడ్రూమ్లో బైబిల్ ఉండాలి, నా దిండి కింద బైబిల్ ఉండాలి. నేను కోర్టుకు పోయినా కూడా జేబులో వచ్చిన బైబిల్ పెట్టుకుంటాను. ఎందుకంటే దట్ ఈస్ వెపన్. 4:14 మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపుట మేము చూచి సాక్ష్యం ఇస్తున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. ఇది నేను వచ్చినప్పుడు జస్ట్ బైబిల్ చూస్తే ఆ సెంటెన్స్ నాకు నిజమే, మనందరూ హృదయాల్లో దేవుడు ఉన్నాడు. బట్ మన ఫాలో ఫాలో అయితే ఉంది దాంట్లో హ్యాపీనెస్, ఫాలో అయితే ఉంది దాంట్లో స్వీట్నెస్, ఫాలో అయితే ఉంది దాంట్లో హోలీనెస్. గుర్తుపెట్టుకోండి, మేము కష్టాలు ఉన్నప్పుడు ఎక్కున్నాడు. నో, ఎవరికి నా కష్టమైతే నేను ఎవరికి చెప్పను. ఎన్ని కష్టాలో చెప్పలేదు, ఎన్ని బాధలో చెప్పలేదు. మనుషులు మనల్ని హింసిస్తూ ఉంటారు, తరుగుతూ ఉంటారు, మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు. నా ముందు మిషన్ చెప్పిన వారు చాలా మంది ఉన్నారు. నేను తలంచుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. నేను యుద్ధం చేసిన రోజులు కూడా ఉన్నాయి. యుద్ధం చేస్తే పరిగెత్తారు, నేను తలంచుకుంటే రాళ్ళు వేస్తున్నాను. ఇది సమాజం. దేవుని యొక్క రూపం ఎలా ఉండదు, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉండదు. మనం ఎంత మొదలుపెడితే దేవుడు అంత ఆశీర్వదిస్తాడు. దేవుడు మనలో ఉండాలి. దేవుడు యేసు ప్రభువారు మన మనిషి, ప్రతి శరీరంలో ఉన్నాడు, ప్రతి హృదయంలో ఉన్నాడు. ఎవ్వరు, నేను ఒక మాట అంటాను, ఎప్పుడు ఈరోజు వెల్విషర్స్, రేపు విరోధులు. అలాగే ఈరోజు విరోధులు, రేపు వెల్విషర్స్. అలా ఉంటారు. మనిషి తప్పని, దేవుడు శాశ్వతం. దట్స్ మై ఫెయిత్. అలాగే నేను ఇంకొకటి కూడా చూసినప్పుడు ఈరోజు ఒక ఇంగ్లీష్ మెసేజ్ చూస్తూ ఉన్నా. జస్ట్ ఒక 20 minutes డ్రెస్ వేసుకుంటూ దాన్ని గమనిస్తున్నాను. మెసేజ్ గమనిస్తూ ఉంటే ఇద్దరం నెల్లూరు నుంచి వచ్చాం. షాప్ ఓపెన్ చేసి వచ్చాం, ఒక ఫర్నిచర్ షాప్. నా మిస్సెస్ హాస్పిటల్లో ఉంది, నా కూతురు ఐసీలో ఉంది. ఇప్పుడు రూమ్ షిఫ్ట్ చేశారు. ఈరోజు మన ఆదివారం నా కూతురు ఐసీలో ఉంది. నేను మీ సమయంలో ఉన్నాను. ఎందుకు? నా కూతురు ఐసీలో పెట్టుకొని నా పెద్ద కూతురు తను సీరియస్ కండిషన్ చెప్పింది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వీక్గా ఉంటుంది. ఆ పాప ఫిట్స్ వచ్చాయి, సీరియస్ అయింది. తల్లి హైదరాబాద్లో ఉంది, నేను కావాలో ఉన్నా. నా కుమారుడు, నేను, నా కోడలు, ఇంకా నా సంబంధించిన మనుషులు, నా మద్దతు, మా తమ్ముడు, వీళ్ళందరూ, మా బామ్మది వారి అందరూ బిడ్డలు కాపాడుకున్నాను. ఐసీలో జాయిన్ చేశాను. నా మిస్సెస్ వచ్చేసింది. ఆమెను అక్కడ పెట్టి నేను ఆదివారం సంఘానికి వచ్చాను. నాకు థామస్ పాడిన పాట కన్నీరు తెప్పించింది. ఆ పాట చాలా హృదయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే నేను ఆ పాటని 35 సంవత్సరాల కిందటే విన్నాను.
ఆయన పాట 1987 ఆగస్టు 20 నా తమ్ముడు బ్రెయిన్ ట్యూమర్తో చనిపోయాడు. ఇక కుటుంబం అంతా చల్లాచెదరైంది. అయినా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. ఆ టైంలో ఆ పాటలు విన్నాను. ఆ పాట విని కుటుంబం కుళ్ళిపోయింది, దిగులు పడిపోయింది, దిక్కులేని వాళ్ళు అయిపోయాం. ప్రతిదినం ఆ పాటలు నేను తలుచుకున్నాను. అందుకని థామస్ గారిని నేను మన సండే అడిగాను. నా బిడ్డ హాస్పిటల్లో ఉంది, ఆక్సిజన్ పైపులు పెట్టున్నారు, సీరియస్ కండిషన్లో ఉంది, మాట్లాడే స్థితిలో లేదు, నిద్రలో ఉంది. అది నిద్ర కోమా అనేది నాకు అర్థం కావట్లేదు. అయినా నేను సంఘానికి వస్తానని ప్రామిస్ చేశాను. 2 సార్లు నేను రాలేకపోయాను. ఒకసారి నా మ్యారేజ్ డే, నా మిస్సెస్ హైదరాబాద్లో ఉంది, అందుకని అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. రెండోసారి ఏదో సమస్త పని మీద రాలేకపోయాను. అలాగే మూడోసారి నా కూతురు ఐసీలో ఉంటేనే సంఘానికి రావాలనిపించింది. నాకు తెలుసు నేను దేవుని సేవలో ఉంటేనే నా బిడ్డ రికవరీ. నేను ఆ బిడ్డ మీద కూర్చోంటే రికవరీ కాదు. నేను సంఘంలోకి వస్తేనే దేవుని బిడ్డ, నా బిడ్డ దేవుడు ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆయన రక్తంతో కడగబడతాడు అని నేను అనుకుంటాను. అందుకని ఆలయంలో కూర్చున్నాను. నా ఆలయానికి వెళ్ళాను, అక్కడ 20 minutes ఉన్నాను, వెంటనే ఇక్కడికి వచ్చేసాను మన సంఘాన్ని. ఎస్టీడీ సంఘం నా మిస్సెస్ కూడా తిరిగి ఇచ్చారు. నేను చెప్పడానికి సమయం లేదు. నా మిస్సెస్ ఐసీలో ఉంది 2 రోజులు. మీరు ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉన్నాను. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. సంఘాన్ని ఉన్నతమైన స్థితికి మీరు తీసుకెళ్తున్నందుకు మీకు వేలాది వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాను. క్యాటరింగ్ వారికి, యూత్ వారికి, వేదిక మీద పెద్దలకి ప్రతి ఒక్కరికి నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభువా వారందరూ ఆశీర్వదించండి, బలపరచండి. క్యాటరింగ్ ఇంకా అభివృద్ధి పొందాలని ఆశీర్వదించండి. ప్రభావ శ్రీనివాస రెడ్డి గారిని ఉన్నతమైన స్థితి మీరు కల్పించారు, ఇంకా వారికి కల్పించమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభావ ఎవరైతే బర్త్డే చేసుకుంటున్నారో, ఎవరైతే ఈ రోజు బర్త్డే ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి నూతన సంవత్సరాన్ని వారికి ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. అటువంటి వారు ప్రభువ ఎవరైతే బలహీనతో ఉన్నారో, ఎవరైతే వ్యాధితో ఉన్నారో, ఎవరైతే ఫైనాన్షియల్ సమస్యలో ఉన్నారో, ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో ప్రభువ వారందరినీ మీరు ఆశీర్వదించి వారిని బలపరచమని వేడుకుంటున్నాం. క్రిస్మస్ దినాల్లో అందరూ సంతోషంగా ఉండటకు, ఆనందంగా ఉండటకు బలపరచమని నేను ప్రభు నామమున వేడుకుంటూ ముగిస్తున్నాను తండ్రి. ఆమేన్.